ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరింది. ఢిల్లీ పేలుడు నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, అమిత్ షా హై లెవెల్ మీటింగ్ వివరాలేంటి? ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని కాల్ చేశారు. ప్రధానంగా దీంట్లో సిఆర్పీఎఫ్ కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఆయనతో పాటుగా ఇంటెలిజెన్స్ చీఫ్, ఎన్ఐఏ డీజీ, వీరితో పాటుగా పారామిలిటరీ బలగాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా హాజరు కావుతున్నారు. వీరితో పాటు కాశ్మీర్ డీజీపీ వర్చువల్ గా హాజరు కావాలని చెప్పి అమిత్ షా ఆదేశించారు. గత కొద్ది రోజులుగా దేశంలో బయటపడుతున్నటువంటి ఉగ్ర కుట్ర కోణాలకు సంబంధించినటువంటి అంశమే ప్రధాన ఎజెండాగా ఈ భేటీ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా నిన్న గత రెండు మూడు రోజులుగా బయటపడినటువంటి ఉగ్ర కుట్రలు, వాటి కొనసాగింపుగా నిన్న జరిగినటువంటి కారు బాంబు బ్లాస్ట్ జరగడము, వీటన్నిటికి సంబంధించి ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాలతో పాటుగా కొన్ని సున్నితమైనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి ఆపరేషన్ లో ఫరీదాబాద్ లో 3000 కిలోలకు పైగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకోవడము, గుజరాత్, తెలంగాణ, మహారాష్ట్రకు సంబంధించి, అదేవిధంగా ఢిల్లీ స్పెషల్ పోలీసుకు సంబంధించినటువంటి ఏటీఎస్ లకు సంబంధించిన అధికారులు కొంతమందిని అరెస్ట్ చేసి ఒక భారీ కుట్ర కోణాన్ని బయటపెట్టారు. వాళ్ళు జరుపుతున్నటువంటి కుట్రను వెలువరించారు. ఆ నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో చేపట్టాల్సినటువంటి చర్యలు, ముమ్మరంగా చేపట్టాల్సినటువంటి నిఘా, వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాలపైన ప్రస్తుత తాజా పరిస్థితులన్నింటినీ ఆయన సమీక్షించి కీలకమైనటువంటి ఆదేశాలను ఉన్నతాధికారులకు ఇవ్వబోతున్నారు. ఈ ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగినటువంటి పేలుడుకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికే ఎన్ఐఏ ఒక దర్యాప్తును ప్రారంభించింది. ఇందుకు సంబంధించి ఎన్ఐఏ అధికారులు ప్రస్తుతం ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగినటువంటి పేలుడు జరిగిన ప్రదేశంలో అన్ని ఆధారాలు సేకరించే పనులు ఉన్నారు. సో అన్ని ఇప్పటికే ప్రాథమికంగా ఒక నివేదిక వచ్చినప్పటికీ దాంట్లో ఉన్నటువంటి విషయాలను ఇప్పటి వరకు బయటకి వెల్లడించలేదు. ఈ రోజు ఉన్నత స్థాయి భేటీ తర్వాత ఇందుకు సంబంధించినటువంటి వివరాలను అన్నిటినీ బయట పెట్టడానికి ఆస్కారం ఉంది. అయితే ఢిల్లీలో జరిగినటువంటి పేలుడుకు సంబంధించిన ప్రతి విషయాన్ని, దీంట్లో ఉన్నటువంటి కోణాన్ని అన్నిటినీ తాము త్వరలోనే ప్రజల ముందు ఉంచుతామని చెప్పి ఇప్పటికే అమిత్ షా ప్రకటించారు. ఆ నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి ఉన్నత స్థాయి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఇంటెలిజెన్స్ చీఫ్ తో పాటుగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఆయనతో పాటు ఎన్ఐఏ డీజీ కూడా హాజరవుతున్నటువంటి భేటీకి పారామిలిటరీ బలగాలకు సంబంధించి, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ డీజీపీ, ఇటీవల కాశ్మీర్ లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, 2 రోజుల క్రితం జరిగినటువంటి ఎన్కౌంటర్ నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ భేటీ కీలకంగా మారినట్లుగా ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. ధన్యవాదాలు అరుణ్.